ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లాస్ట్ ఫ్రైడే 3 సినిమాలు రిలీజ్ అయితే ఒక్కటి ఇంతవరకు బ్రేక్ ఈవెన్ కాలేదు. చిన్న సినిమాలకు హిట్ వస్తే వీకెండ్ నాటికి లాభాల బాట పట్టాలి. కానీ శుక్రవారం సినిమాల్లో రెండింటికి పాజిటివ్ టాకే వచ్చినా ఎందుకు ఇంకా ప్రాఫిట్ జోన్లోకి రాలేదు? హావ్ ఎ లుక్. గామి విశ్వక్సేన్ కెరియర్ లో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో 500,000 మార్క్ దాటింది. ట్రైలర్ సినిమాకు హైప్ తీసుకొచ్చిన వసూళ్లు హైదరాబాద్ ఓవర్సీస్ కే పరిమితమయ్యాయి. సినిమా థియేట్రికల్ బిజినెస్ 11 కోట్లయితే ఇప్పటికీ 9.50 కోట్లు రాబట్టింది. ఇంకో 4-5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయినా అన్ని ఏరియా ఆడియన్స్ కి గామి దగ్గర కాలేకపోయింది. ఆ మధ్య యూత్ఫుల్ ఎంటర్టైనర్ మేం ఫేమస్ సినిమా రేటింగ్ విషయంలో ఏం జరిగిందో అదే గామికి జరిగింది. కొందరు కావాలనే తక్కువ రేటింగ్ ఇస్తున్నారని ఇన్స్టా వేదికగా విశ్వక్సేన్ స్పందించాడు. కొందరు 10కి 1 రేటింగ్ ఇచ్చి సినిమాను దెబ్బతీస్తున్నారు అని పేర్కొన్నాడు. రకరకాల యాప్స్ వాడుతూ ఫేక్ రేటింగ్ ఇస్తున్నారు అని, ఎన్నిసార్లు కిందకి లాగినా రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తానని పేర్కొన్నాడు. గామికి సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ రేటింగ్ విషయంలో చట్టపరంగా ముందుకెళ్తారని రాసుకొచ్చాడు విశ్వక్సేన్. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ పెట్టుబడిలో సగం మాత్రమే రాబట్టాడు. గామికి పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్ల విషయంలో భీమా గట్టిపోటీ ఇచ్చినా ఇంకో 6 కోట్లు వస్తే గానీ ఒడ్డున పడరు. మలయాళ హిట్ ప్రేమలు సినిమాని రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ తెలుగులోకి తీసుకొచ్చాడు. ప్రమోషన్ లేకపోయినా వచ్చిన పాజిటివ్ టాక్ హెల్ప్ అవుతుంది అని మేకర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే వసూళ్లు అంతంత మాత్రమే. యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రేమలు రిలీజ్ కి ఇది సరైన టైం కాదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఎగ్జామ్స్ అయిన తర్వాత వస్తే వసూళ్లు బాగుండేవని, స్టూడెంట్స్ పరీక్షల్లో మునిగిపోయి సినిమాలపై దృష్టి పెట్టకపోవడంతో ప్రేమలు జోరు చూపించలేకపోయింది. బూస్టప్ కోసం సక్సెస్ మీట్ పెట్టి రాజమౌళి, అనిల్ రావిపూడిని ఆహ్వానించాడు కార్తికేయ. అయితే ప్రేమలు మూవీకి లాంగ్ రన్ ఉంటుంది అని మేకర్స్ భావిస్తున్నారు. రిలీజ్ అయిన వీకెండ్ గామి మంచి వసూలు రాబట్టగా ప్రెజెంట్ ప్రేమలు వసూళ్లు నిలకడగా ఉన్నాయి. గామి ప్రేమలు బ్రేక్ ఈవెన్ అయినా టాక్ తో పోల్చుకుంటే కలెక్షన్స్ లో స్పీడ్ కనిపించడం లేదు. ఏదో మొత్తానికి బయట పడుతున్నాయే గానీ సాలిడ్ హిట్ దక్కడం లేదు.